దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. క్రిస్మస్ సంబంధం. తొట్టిలో ఉన్న శిశువు ఒకరోజు సర్వసృష్టి కొరకు సిలువపై మరణించబోయే గొప్ప బహుమానం. అది ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. క్రిస్మస్ సంబంధం. తొట్టిలో ఉన్న శిశువు ఒకరోజు సర్వసృష్టి కొరకు సిలువపై మరణించబోయే గొప్ప బహుమానం. అది ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ.